జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు సరదాగా చూద్దామని చెప్పేసి 10 రూపీస్ మార్కెట్కి అయితే వెళ్ళాను. బట్ నేను ఏమి కొన్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒక్కో ప్లేస్ని బట్టి ఒక్కో వాల్యూ అనేది ఉంటుందండి ఈ 10 రూపీస్ మార్కెట్కి. బట్ ఏంటంటే ఒకసారి ఇవాళ చూద్దామని చెప్పి వెళ్ళాను. 10 రూపాయలకి ఇన్ని వస్తువులు వస్తాయా అని చెప్పి నాకు ఈరోజు అనిపించిందండి. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ 10 రూపీస్ షాప్ అంటే ఐడియానే ఉంటుంది కదా. బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి. నేను ఏమేమి కొన్నాను అనేది నేను మీకు చూపిస్తాను వీలైతే, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే 10 రూపాయలకు కూడా ఇంత వాల్యూ అనేది ఉంటుందా అని చెప్పి నాకు ఈరోజు తెలిసిందండి. మన మధ్యతరగతి వాళ్ళకైతే డైలీ లైఫ్లో మనకు ఉపయోగపడే వస్తువులన్నీ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే ఈ వస్తువులను కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ ఇటువంటి వస్తువులు తీసుకునుడు ఎందుకు, బ్రాండెడ్ వస్తువులు తీసుకుంటే బాగుండు కదా అని చెప్పి మనలో చాలామంది అనుకుంటారు. బట్ ఏంటంటే బ్రాండెడ్ అనేది వస్తువులను బట్టి కాదండి. మనల్ని ఎవరైనా చూస్తే ఎంత బాగున్నారు, ఎంత నీట్గా తయారైనరు, ఎంత మనిషికి వాల్యూ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ వస్తువులను బట్టి అయితే బ్రాండెడ్ అనేది ఉండదండి. మనిషిని చూస్తే ఈ మనిషి బ్రాండెడేనా అనుకునేటట్టు ఉండాలి. కానీ చీప్గా 10 రూపాయల వస్తువులు తీసుకున్నాడు ఎందుకు అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ నాతో వచ్చిన చాలామంది కూడా అన్నారు. అయితే ఒకసారి నేను మీకు చూపిద్దామని చెప్పి తీసుకుంటున్నానండి. ఇవాళ రేపు 10 రూపాయలకి ఏమేమి వస్తువులు వస్తాయి అనేది ఒక్కసారి మీరు కనుక మీ ఇంటి పక్కన ఎక్కడైనా 10 రూపాయల షాప్ అనేది ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి అండి. మన నిత్యావసర జీవితంలో ఎన్ని రకాల సామాన్లు కావాలో అన్ని రకాల సామాన్లు అయితే మనకి 10 రూపాయల షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. నేను మా మమ్మీ ఇద్దరం కలిసి వెళ్ళామండి. ఇంటికి కొన్ని సామాన్లు అనేది తీసుకొచ్చాము. అలాగే ఇక్కడ కూడా 10 రూపాయల షాప్లో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నామండి. బట్ ఏంటంటే మనకి బయట షాప్లో కొన్న దానికంటే ఇక్కడ మనకు కొంచెం తక్కువ రేట్కే ఇచ్చాడు. ఏది కొన్నా కానీ 10 రూపాయలే అన్నారనమాట. సో నాకు అప్పుడు తెలిసిందండి 10 రూపాయల కూడా ఇంత వాల్యూ ఉంటుందా అని చెప్పేసి ఆ రోజు నాకు అనిపించింది. అందుకని నేను ఎప్పుడు కానీ నాకు ఇప్పటి నుంచి ఒక 10 రూపాయలు ఉన్నాయంటే దేనికన్నా మనకు అవసరానికి వస్తాయని చెప్పి నేను దాచిపెడుతున్నానండి. మీలో ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.